ఆనియన్ వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలా. కర్రీలో అల్లం పేస్ట్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ వేసుకోవాలా. ఆలుగడ్డ చిన్న చిన్నగా కొయ్యాలండి, పెద్దగా కొయ్యొద్దు, ఉడకది. ఇది మన బీరకాయ ఉడికిపోతుంది కానీ ఆలుగడ్డ ఉడకది. నీళ్ళైతే పోయొద్దండి కొంచెం కూడా. తర్వాత ఈ కోసి పెట్టుకున్న మెంతం కూరని వేసుకోవాలా. తర్వాత టమాటా కలేమాకు కూడా వేసుకోవాలా. మన రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లోనే నీళ్ళు వెళ్తుందండి, నీళ్ళు పోయొద్దు, దీంట్లోనే ఊరుతుంది నీళ్ళంతా. ఇక్కడ వచ్చేసి జరసేపు మూత పెట్టేయాలండి సిమ్లా. కర్రీ అయితే అయిపోయిందండి. పైనుంచి ఇట్లా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కర్రీ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి, షేర్ చేయండి. మరొక వీడియోతోటి, మంచి రెసిపీ వీడియోతోటి మీ ముందుకుంటాను. బాయ్.